సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని పిలుపునివ్వడం ఎంతవరకు కరెక్ట్ అసలు? అంటే ఇట్లా చాలా మంది మాట్లాడారు. ఔరంగజేబు నుంచి మొదలు పెడితే మొఘలు పాలకుల్లో ఏమంటారు అత్యంత క్రూరుడైన ఔరంగజేబు కూడా టిప్పు సుల్తాన్ లాంటోడు కూడా సనాతన ధర్మాన్ని నిర్మూలించలే. అంటే అప్పుడు ప్రజాస్వామ్యం లేదు, అప్పుడు రాజరికం ఉండి మీరు మతం మారతారా లేకపోతే చావా అన్నప్పుడు కూడా చచ్చిపోయేందుకు సిద్ధపడ్డారు తప్ప మతం మారలే. అంతే కదా. ఔరంగజేబుతో శివాజీ ఏ విధంగా ఎదుర్కొన్నాడో మనకు తెలుసు. చావా సినిమా చాలా మంది చూస్తుంటారు. చావనైనా చేస్తాం కానీ మతం మారమని చెప్పారు. అప్పుడు కూడా సనాతన ధర్మం కాలేదు. అంటే ఎన్ని సంవత్సరాలుగా ఎప్పుడైతే ఇస్లాం పాలకులు ఎవరైతే వచ్చి మీరు మతం మారుతారా లేదా అన్నా సరే ఇప్పటికీ కూడా మెజారిటీ మతంగా అంటే 12వ శతాబ్దం నుంచి ఏమంటారు ఇస్లాం పాలకులు వచ్చి దాడులు చేసినా లేకపోతే మిషనరీస్ వచ్చి దేశం మీద మీరు మతం మారండి అని చెప్పి డబ్బులు గుమ్మరిచ్చిన సనాతన ధర్మం వెంట్రుకు కూడా పీకలేకపోయారు. పీకగలిగారా? లేదు కదా. ఇప్పటికీ హిందూ శాతం 81% కదా దేశంలో. కానీ భారతదేశంతో విడిపోయిన చోట ఎక్కడైతే ఉందో బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో, అక్కడ కూడా ఎంతమందిని చంపినా ఇప్పటికీ 1,60,00,000 మంది బంగ్లాదేశ్లో హిందువులు ఉన్నారు. అంటే అంత అకృత్యాలు దారుణాలు చేసినా సరే. ఓకే. సో మొఘలుల వల్ల కాలేదు, మిషనరీస్ వల్ల కాలేదు, ఔరంగజేబు లాంటి క్రూరుడు వల్ల కాలేదు, మీ తాత కరుణానిధి వల్ల కూడా కాలేదు. అంతే కదా. ఉదయనిధి స్టాలిన్ తాత కరుణానిధి రామసేతు అట, రాముడు అనేవాడు ఉండేవాడట అని అన్నారు. మీ తాత కాలేదు, మీ తండ్రి కాలేదు, అంతేందుకు మీ ఇంట్లో వాళ్ళని కూడా మార్చలేకపోయావు ఉదయనిధి స్టాలిన్. దమ్ముంటే మీ తల్లిని వెళ్తుంది కదా ఆమె, ఎందుకంటే 5 సంవత్సరాలు పాపం ఆమె పుణ్యశ్రీ, నేను ఒప్పుకుంటాను ఆమెను. అంటే ఆమె కడుపున చెడబుట్టాడు ఇటువంటి వ్యక్తి. ఎందుకంటే నాకు అనే హక్కు ఉంటుంది. నా మతాన్ని విమర్శించినప్పుడు ఉదయనిధి స్టాలిన్ నా మతాన్ని నిర్మూలించాలి, సనాతన ధర్మాన్ని నిర్మూలించాలన్నప్పుడు దీనికి హిందూ మతాన్ని ఎవరు పేరు పెట్టలేదు. హిందూ మతాన్ని మనం పిలుచుకుంటాం. ఈ మతానికి పేరు లేదు. ఇస్లాంకు పేరుంది, క్రిస్టియానిటీకి పేరుంది, సిక్కిజంకు, జైనిజంకు, బుద్ధిజంకు పేరుంది. ఎందుకంటే సనాతన ధర్మం అన్నిటికంటే పురాతన ధర్మం. అంతకుముందు వేరే మతం లేదు ఈ భూ ప్రపంచంలో. తర్వాతనే మిగతా మతాలు పుట్టుకొచ్చాయి. అంతే కదా. క్రిస్టియానిటీ పుట్టింది ఎప్పుడు అంటే క్రైస్తు పూర్వం, క్రీస్తు శకం అని ఉంటుంది. ఇస్లాం 7వ శతాబ్దంలో పుట్టింది. బుద్ధిజం బుద్ధుడితో స్టార్ట్ అయింది. జైనిజం ఎప్పుడు స్టార్ట్ అయిందో మనకు తెలుసు. సిక్కిజం ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలుసు. ఈ మతానికి ఎప్పుడు పుట్టుక అన్నది ఎవరికి తెలియదు. అంటే సనాతన ధర్మం అంటే అన్నిటికంటే ప్రపంచంలో ముందు ఉన్నది మా మతం. అంతే కదా. సో ఇన్ని వేల సంవత్సరాలు తట్టుకొని నిలవగలిగింది. ఒక దశలో బుద్ధిజం మొత్తం ఎఫెక్ట్ చూపి రాజులంతా కూడా బుద్ధిజం చేపట్టినప్పుడు శంకరాచార్యులు కేదార్నాథ్ 4 పీఠాలు స్థాపించారు. 4 చోట్ల 4 పీఠాలు స్థాపించి పూరి, శృంగేరి, ఆ తర్వాత ద్వారక, కేదార్నాథ్లో 4 చోట్ల 4 పీఠాలు స్థాపించి మళ్ళీ హిందూ మత హెచ్చు తగ్గులు ఉండొచ్చేమో, కానీ ఏమంటారు ఎవరు ఒక వెంట్రుకు కూడా పీకలేకపోయారు. ఇప్పుడు ఈ చిన్న స్టాలిను పాపం వాళ్ళ తల్లిని ముందు హిందూ మతం పాటించకుండా ఉండమంటే చాలు. ఈయన క్రిస్టియానిటీ తీసుకున్నాడేమో, మాకేం అభ్యంతరం లేదు. క్రిస్టియానిటీ తీసుకుంటే క్రిస్టియన్ మతం ఒకటి, క్రిస్టియన్ మతం పాటించే వాళ్ళ పట్ల మాకేం ఇబ్బంది లేదు. బైబిల్, వీ రెస్పెక్ట్ హోలీ ఖురాన్. మేమేమంటామంటే మా భగవద్గీతను గౌరవించండి, మా హిందూ మతాన్ని గౌరవించండి మేము అడుగుతున్నాం. తప్పేం లేదు కదా. ఆ మతం తీసుకున్న వాళ్ళది ఏం లేదు. బలవంతంగా మత మార్పిళ్ళు చేయొద్దు అంటాం. మేము బలవంతంగా మార్చట్లా. మేము పోయి ఏ దేశం మీద దండెత్తట్లా. ఇస్లామిక్ దేశం మీద దండెత్తి మా మతం మార్చమని అడగట్లా. మేము ఏదో క్రిస్టియన్ దేశం మీద దండెత్తి మా మతం మార్చమని మేము అడగట్లా. ఓకే. సో మీ తల్లిగారు పాపం ఇప్పటికీ టెంపుల్స్ వెళ్తూ ఉంటారు కదా, ముందు ఆమెను మార్చు ఉదయనిధి స్టాలిన్. ఏంటంటే ఎందుకు ఈ స్టేట్మెంట్లు అంటే, ఇప్పుడు మొన్న తమిళనాడులో దాదాపు డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో ఒక 14% మంది క్రిస్టియన్స్ ఉన్నారు. ఆ ఓటు బ్యాంకు మొన్న
విజయ్కి పోయింది. విజయ్కి అటు క్రిస్టియన్ ఓటు బ్యాంకు వచ్చింది, ఇటు హిందూ ఓటు బ్యాంక్ కూడా వచ్చింది. ఎందుకంటే తండ్రి క్రిస్టియను, తల్లి హిందూ. తండ్రి క్రిస్టియానిటీకి పోయినా సరే మళ్ళీ హిందూ మతంలోకి వచ్చాడు అని అంటారు. నిజమో కాదో మనకు తెలీదు. ఎలక్షన్ రిజల్ట్ వస్తున్న రోజు తిరుత్తని ఆలయంలో తండ్రి పూజలు చేశారు కదా. సో ఇప్పుడు ఏంటంటే తమిళనాడులో హిందూ మతాన్ని ఎన్ని తిడితే అన్ని ఓట్లు వస్తాయని అనుకున్నాడేమో ఆ పర్సెప్షన్. మీ తండ్రి ఓడిపోయినాడు కదా, సిగ్గు లేదు కదా. గతంలో వివాదం రేపాడు మళ్ళీ. అదే నీ చావు తప్పి కన్నులు ఎట్టబోయింది. మొన్న మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి 59 సీట్లు వచ్చాయి. 130-140 సీట్లు వస్తా అనుకునే స్థాయి నుంచి ఒక చిన్న వ్యక్తి, విజయ్ అనే ఒక చిన్న వ్యక్తి, 2 సంవత్సరాల క్రితం పార్టీ పెట్టిన వ్యక్తి మీ పార్టీని, సనాతన ధర్మాన్ని కాదు మీ పార్టీని నిర్మూలించాడు కదా. అయినా సిగ్గు లేదు. సిగ్గు లేకుండా ఇవాళ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడు. నా బాధ ఏంటంటే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడితే విజయ్ ఖండించాలి కదా. ఇప్పుడు అక్కడ మీరు భారతీయ జనతా పార్టీకి ఒక సీట్ ఇచ్చారు. ఓ తమిళనాడు ప్రజలు ఆలోచించండి. మరి అన్నాడీఎంకే వాళ్ళు మాట్లాడితే ఏం ఓట్లు పోతాయని. డిఎంకే వాళ్ళు సరే వాళ్ళ నాయకుడు వాళ్ళు మాట్లాడరు, విజయ్ పార్టీ వాళ్ళు మాట్లాడరు. ఇక కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన సెక్యులర్ పార్టీ, తిట్టండి అని అంటుంది. ఎందుకంటే వాళ్ళకు కాంగ్రెస్ పార్టీకి అస్సాంలో 19 మంది గెలిస్తే 18 మంది ముస్లింలు, ఒకళ్ళే హిందూ. బెంగాల్లో 2 గెలిస్తే 2 ముస్లింసు. ఇటువంటి పరిస్థితి అంటే కాంగ్రెస్ పార్టీ అటువంటి పరిస్థితి. 5 గెలిచారు. మరి గెలిచిన వాళ్ళు ఎవరు ఎట్లా ఉన్నారో తెలియదు కానీ ఏ పార్టీ వాళ్ళు మాట్లాడరు. ఇక మరి మాట్లాడితే మీరు భారతీయ జనతా పార్టీకి సపోర్టా అంటే ఈ పార్టీల వాళ్ళు మాట్లాడితే మాకు హిందువులకి జాతీయవాదులకి మరి వేరే పార్టీ ఏం లేకుండా మీరే చేస్తున్నారు. మాట్లాడండి వేరే పార్టీ వాళ్ళు, అన్నాడీఎంకే వాళ్ళు మాట్లాడండి, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడండి. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే 5 ఎమ్మెల్యేలు ఎవరో ఒకరు మాట్లాడి ఉదయనిధి స్టాలిన్ నువ్వు మాట్లాడింది తప్పని చెప్పొచ్చు కదా. పోనీ టీవీకే విజయ్ మాట్లాడితే ఆయనే చెప్తాను నువ్వు ఇట్లా అవమానించొద్దని చెప్పారు కదా. అసెంబ్లీలో ఈయన స్పీకర్ జేసీడీ ప్రభాకర్ ఎన్నికలో సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తా అని మాట్లాడు స్టాలిన్. ఇది రెచ్చగొట్టేది కాకపోతే ఏంది? హిందువులుగా మా కడుపు మండదా? అంటే రాజకీయ లాభం కోసం. అందుకనే నీ తాత కూడా ఏం బీకలేకపోయాడు ఉదయనిధి స్టాలిన్. నీ తండ్రి చిత్తుగా ఓడిపోయినాడు, నీ వల్ల ఓడిపోయినాడు. నీ స్పీచ్ వల్ల కొలత్తూరులో ఓడిపోయాడు. నువ్వు గెలిచావేమో, చావు దప్పి కన్నులొట్టబోయి నువ్వు గెలిచావేమో. అంటే బహుశా తండ్రి ఓడిపోవడం వల్ల నాకు డిఎంకే ఫ్లోర్ లీడర్ వచ్చిందని ఔరంగజేబు లాగా నువ్వు సంతోషపడుతున్నావేమో. అంతే కదా, తండ్రి ఓటమికి నువ్వు కారణం అని అంటున్నారు అక్కడ. కాదు, అన్ని సర్వేలు కూడా 130-140 సీట్లు వస్తాయని చెప్పాయి. ఎందుకు 59 సీట్లు వచ్చాయి అంటే ఏంది? అండర్లైన్ గా హిందూ సెంటిమెంట్ ఉండబట్టే కదా. అక్కడ భారతీయ జనతా పార్టీ గెలిచే పరిస్థితి లేదు, 26-27 సీట్లు ఉన్నాయి కాబట్టి అనుకోవచ్చు. తమిళనాడులో ఉన్నంత భక్తి దేశంలో ఎక్కడ లేదు. కంచి, రామేశ్వరం, తిరుత్తని, అరుణాచలం రోజు మనం బొట్టు పెట్టుకుంటామో లేదో కానీ బొట్టు పెట్టుకొని తమిళియన్ ఉండడు. పేరుకు ద్రవిడ పార్టీ అయినా మీ తాత కరుణానిధి జయలలిత ఎన్నిసార్లు ఓడించింది. జ్యోతిష్యం తీసుకొని పార్టీ టికెట్లు ఇచ్చింది ఆమె. సో ఇప్పుడు ఏంటంటే ఒక ఫ్యాషన్. ఇప్పుడు సి జోసెఫ్ విజయ్ అని పేరు పెట్టుకున్నట్టు ఈ ఉదయనిధి స్టాలిన్ కూడా ఏదైనా మరి ఇంకా మిషనరీ పేరు ఏదైనా పెట్టాలేమో. పాపం జోసెఫ్ విజయ్ అని పెట్టుకున్నా ఆయన గుళ్ళు తిరిగాడు, సరే చర్చిలో కూడా ఆయన పాకుతూ ఉన్నా సరే టెంపుల్స్ అన్ని విజిట్ చేశాడు. నేను పర్లేదు, నాకేం హిందూ మత వ్యతిరేకత లేదని. సో ఇంకా బుద్ధి రాలే, సిగ్గు రాలే, కొత్త జనరేషన్ వచ్చింది, ఇంకేదో నేను ఓట్లు పాపం పండింది, అధికారం కోల్పోయావు. ఓకే, ఇంకా నువ్వు సనాతన ధర్మాన్ని నిర్మూలన చేస్తా. డిఎంకే నిర్మూలన నీ చేతుల మీదుగా జరుగుతుంది, అది మాత్రం ఖాయం. నీ చేతుల మీదుగా ఇప్పుడు మీ తండ్రి అధ్యక్షుడుగా ఉన్నాడు కాబట్టి పాపం జరిగింది. నువ్వు ఫ్లోర్ లీడర్ గా ఉండగా లేదా నీ చేతికి వచ్చిన రోజు డిఎంకే మరి ఎందుకు స్టాలిన్ మేము వీఆర్ నాట్ అగేన్స్ట్ హిందూస్ అని ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఎందుకు చెప్పడం? మేము ఏ మత నాస్తికవాదం అంటే ఏ మతం ఉండకూడదు, ఓన్లీ హిందూ మతానికి వ్యతిరేకం. ఇక మిగతా మతాలు చాలా అద్భుతం, మిగతా మతాల్లో ఏం లోపాలు లేవు అని ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యల్ని కూడా డిఎంకే సమర్థిస్తుంది అనుకోవచ్చు. ఇక సమర్థించకపోతే వ్యతిరేకిస్తుందా? వాళ్ళ పార్టీ చీఫే కదా. సో మనతో పాటు లలిత్ కుమార్ గారు ఉన్నారు, అదేవిధంగా హిందూ